అందరికీ నమస్కారం. పరమ పవిత్ర మాతామి మన్నెల్, పవిత్ర మాతామి మన్నెల్, పరమ పవిత్ర మాతామి మన్నెల్ వెనకాల అటాచ్ చేసిన సాంగ్స్ చూడండి ఒకసారి. ఎండింగ్లో ట్రైన్లో, వందే భారత్ ట్రైన్లో స్టార్ట్ అయింది. ఆ భోగిలలో సరస్వతి శిశు మందించినటువంటి విద్యార్థినులు ఓ పాట పాడారు. అదే పరమ పవిత్ర మాతామి మన్నెల్. అంటే సరస్వతి శిశు మందిర్ వాళ్ళు ఆ స్కూల్లో ఆలపించే ఒక దేశభక్తి గీతం, భారతదేశం వందే మాతరం. ఆ గేయానికి సంబంధించి కూడా రీసెంట్గా కొంతమంది వెధవలు, దేశ ద్రోహులు ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ఉంటూ మా మత ప్రకారం మేము భారత్ మాతకి జై అనకూడదు, వందే మాతర గేయం మేము పాడమంటూ ఉన్నారు. భారత్ మాతాకి జై అంటూ 1947కు ముందు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మతం ఏదైనా సరే భారత్ మాతకి జై అంటూ ఉద్యమించారు. వందే మాతరం అంటూ నినదించారు. స్వతంత్రం వచ్చింది, అంతా బాగుంది. ఈ మధ్య కాలంలో ఏమైందో ఏంటో, మా మతంలో దేవుడే దేవత లేదు, భారత్ మాతకి జై అని మేము అనవని కొంతమంది, వందే మాతరం అంటూ అది పాడుతూ మాకు విరుద్ధమని కొంతమంది ఇలా తయారైపోయారు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ కేరళ అన్నట్టు. ఇక అక్కడ ఉన్నటువంటి కొంతమంది చక్కగా సరస్వతి శిశు మందిరంలో ఆలపించే చక్కని దేశభక్తి గేయాన్ని పాడారు. ఇది రైల్వే వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఎంత చక్కగా పాడారో చూడండి అని చెప్పేసి. ఇక అప్పుడు కేరళలో ఉన్నటువంటి కమ్యూనిజం బ్యాచ్ సిగ్గుపడాలి ఎదవలు. అదెట్ట కమ్యూనిజం ఎదవల్లారా? కమ్యూనిజంలో కూడా దేవుణ్ణి పూజించొద్దు, ఆరాధించొద్దని ఎవడు చెప్పలే. కార్ల్ మార్క్స్ కానీ ఎవరైనా కానీ ఏమన్నారంటే, ఒరయ్యా అది మతోన్మాదం కావద్దన్నారు, మూఢనమ్మకాలు కావద్దన్నారు, కేవలం ఒక నమ్మకం, ఒక విశ్వాసం మాత్రం ఉండాలని అన్నారు. మతాన్ని వద్దు, దేవుడిదని ఎవడో చెప్పలే. ఈ కమ్యూనిస్టులకి పేరుకి మాత్రం బయటకు వచ్చేసి దేవుడు తెలియదు అంటాడు, మళ్ళీ ఇంట్లో దేవుడిని పూజించుకుంటా ఉంటారు. బట్ బయట మాత్రం ఓట్లు పడాలి. అది కూడా ఎవరు? నాన్ హిందూ ఓట్లు. సిగ్గు శరం లేకుండా హిందువులు కూడా ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు. సరే, పినరాయి విజయన్ గవర్నమెంట్ అయితే కేరళలో ఇమీడియట్గా విద్యాశాఖ మంత్రి ఎవరు ఉండే, కొట్టమో పెట్టమో ఎవరో ఆదేశించాడు విచారణకు. ఎందుకు? ఆ సిపిఎం సిపిఐలో కాకుండా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదో అంటారు అక్కడ, యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ అని మిగతా మిత్రపక్షాలు. ఆ ఎల్డీఎఫ్ యూడిఎఫ్ అన్ని కలగలిపి ఇప్పుడు ఇదేంటి, ఇది సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ కంట్రీలో అటువంటి పాటలు పాడటం ఏంటి, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ కంప్లైంట్ రైజ్ చేస్తే విచారణకు ఆదేశించారు. ఇమీడియట్గా స్కూల్ వాళ్ళు, ఏ స్కూల్ నుంచి అయితే పిల్లలు వెళ్ళారో వాళ్ళు ప్రధానికి లేఖ రాశారు. అయ్యా, మేము సరస్వతి శిశు మందిరంలో పిల్లల చేత పాడించే గేయాలన్నింటిలో కూడా మతానికి సంబంధించి ఉండవయ్యా, ఇవి ఆర్ఎస్ఎస్ సంబంధించినవి కాదయ్యా, భారత మాతకు జయజయలు చెబుతూ ఈ భరతమాతకు సంబంధించి తన బిడ్డలు ఎవరు అన్నప్పుడు భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రామదాసు, శివాజీ, వివేకానంద ఇలా వీళ్ళందరి గురించి చెప్తూ ఈ పొడవ మీద పుట్టే, ఈ భరత నేల మీద పుట్టే ఒక పువ్వు అయినా ఒక మొగ్గ అయినా ఏది వృధా పోదు, సెలయేరు నిత్యం ప్రవహిస్తూ ఉంటాయని చెప్పేసి ఈ భారతదేశ కీర్తిని మేము పొగిడాము, దాన్నే పాడాము. అదెలా ఈ దేశానికి వ్యతిరేకం, అదెలా ఓ మతానికి సంబంధించింది, ఎలాగయ్యా ఇది అని అన్నారు. ఈవిడకి ఇంటిష్ మీకు అర్థమైందా? సిగ్గు శరం ఉన్నటువంటి ఏ హిందువు అయినా, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఏ భారతీయుడైనా ఇటువంటి దేశభక్తి గీతను కూడా వ్యతిరేకించే వాళ్ళకు ఓట్లేడు. ఇటువంటి దేశభక్తి గీతను కూడా ఒక మతానికో, ఓ కులానికో, ఓ ప్రాంతానికో, ఓ వర్గానికో సంబంధించి చిత్రీకరిస్తుంటే చెప్పించి కొడతాడు, లేదా సైలెంట్గా వాళ్ళకి దూరంగా ఉంటాడు. వెనక లిరిక్స్ మొత్తం చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు పాడిన పాట అటాచ్ చేస్తాం చూడండి. അടിമുടി സേവന വാസന വിതറി അമ്മയ്ക്കർപ്പിച്ചിടാനായി പല നിറമെങ്കിലും ഒരൊറ്റ മനസ്സായി വിടർന്നിടുന്നു മുകുളങ്ങൾ, വിടർന്നിടുന്നു മുകുളങ്ങൾ. പരമ
പവിത്രമതാമീ മണ്ണിൽ ഭാരതാംബയെ പൂജിക്കാൻ പുണ്യവാഹിനി